హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు అయితేనండి టైము రాత్రి 10 అవుతుందన్నమాట. నేను ఇప్పుడు మీ సేవ నుంచి వచ్చానమాట అండి. నాకైతే ఒక క్లయింట్ వచ్చి రేపు ఫంక్షన్ ఉందని చెప్పి శారీకి అయితే కనుక డ్రేపింగ్ చేయమన్నారండి. చాలా అంటే మా ఫ్యామిలీ మెంబర్ టైప్ మాట తను. సో చాలా అంటే నాకు చెయ్యాలనుకున్నాను కానీ మార్నింగ్ నుంచి చెప్తున్నాను, తను కూడా రాలేదు, బిజీగా ఉండి రేపు ఫంక్షన్ అని నేను కూడా అలా లేట్ చేశాను. కానీ ఇప్పుడైతే కనుక రేపు ఉదయం ఫంక్షన్కి అందించాలన్నమాట. ఇంకా మన ఆలస్యం చేయకుండా త్వరగా డ్రేపింగ్ చేసేద్దాం రండి. ఇప్పుడైతే కనుక మనం శారీ చూపిస్తాను మీకు చూడండి. ఇది మాట రేపు తను కట్టుకోబోయే శారీ మాట అండి. ఈ శారీని ఇప్పుడు మనం డ్రేపింగ్ చేద్దాం చూడండి. అయితే వర్క్ బ్లౌజ్ మాట అండి, చాలా నీట్ గా వర్క్ చేయించుకున్నారు. ఇప్పుడు మనం డ్రేపింగ్ చేసేద్దాం. రేపు ఫంక్షన్ లో మిలమిల మెరిసిపోవాల్సిందే. ఫస్ట్ శారీని అయితే కనుక నీట్ గా ఓపెన్ చేసుకోవాలండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈజీగా ఉండాలంటే కనుక మీకు పిన్ టు పిన్ ఈజీగా చెప్తానండి. కొంచెం లెంత్ ఎక్కువైనా సరే చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను ఇంకా ఎన్నో రకాల వీడియోస్ మీ ముందు తీసుకురాగలను. మనం డ్రేపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ శారీని అయితే కనుక ఈ పళ్ళు ఉంది కదండి, ఈ పళ్ళుని ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎంతవరకు కావాలి అనేది. సో ఇలా తీసుకున్నాను ఇంత. సో అక్కడైతే కనుక ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పెట్టేసాను పిన్ను, ఇదిగోండి పిన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నమాట, అంటే కుర్చీలు మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అంతవరకు కూడా అది కూడా మీరు ఒక మెజర్మెంట్ తీసుకొని, అంటే మెజర్మెంట్ ఏం లేదు అన్నమాట అండి, జస్ట్ మీరు ఇలాగ చూసుకొని. నాకైతే ఇక్కడ వరకు వచ్చింది. ఆ అమ్మాయి నాకన్నా సన్నగా ఉంటారు కనుక తను క్లయింట్, తనకైతే ఇక్కడ వరకు వచ్చింది అనమాట. సో ఇక్కడ వరకు ఇలా తీసుకొని ఒక పిన్, నేను కొంచెం లావు కనుక నాకు ఇక్కడికి వచ్చింది, తనకైతే ఇక్కడికి వచ్చింది అనమాట. అది పిన్ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా మిగిలిన పార్ట్ మనకి కుర్చీలు. సో కుర్చీలకు వచ్చేసరికి ఏం చేస్తామంటే మనకి ఇక్కడ నుంచి దీనికి 3 పిన్లు అవసరం అవుతుందండి. ఒకటి మన స్టెప్ దగ్గర, 2 అయితే మనకి కుర్చీల దగ్గర, 3 అయితే కనుక మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా మనము లోపల, అంటే ఈ లోపల పార్ట్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దానికి మనం ఇలాగా ఎక్కడి వరకు ఇక్కడ తీసుకోండి. దానికి మనం ఏంటంటే ఈ పార్ట్ వదిలేయాలి, ఇంత పార్ట్ మాట. సో అది తీసుకుని అక్కడ కూడా నేను ఒక పిన్ పెట్టేసుకున్నాను అనమాట. సో 3 పిన్స్, ఒకటేమో స్టెప్, ఒకటేమో ఇక్కడ మన కుర్చీల దగ్గర, 2 అయితే కనుక మనం ఎక్కడైతే మనము కుర్చీలు లోపలికి ఫోల్డ్ చేస్తామో అక్కడ మాట అండి. సో ఇవి మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రేపింగ్ అనగానే ఫస్ట్ మనం చేయాల్సింది పళ్ళు. సో పళ్ళుకి తనకైతే కనుక చిన్నది కావాలన్నమాట అండి. ఫస్ట్ ఎప్పుడు కూడా పళ్ళు పార్ట్ చూడండి కరెక్ట్ గా వచ్చింది. మొదటి పార్ట్ ఎప్పుడు కూడా పెద్దది తీసుకొని, ఈ పార్ట్ ఎప్పుడు కూడా పెద్దది తీసుకోవాలన్నమాట. చిన్న ట్రిక్ ఏంటంటే, ఇది పెద్దది తీసుకున్నాం అనుకోండి, దీని లోపల ఉన్నవి చిన్న చిన్నవి తీసుకుంటే మనకి ఇంకా అసలు బయట కనిపించదు అనమాట అండి. ఫస్ట్ మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని సమానంగా చేసుకొని దీనికి ఇప్పుడు ఒక పిన్ పెట్టేద్దామండి. దీనికి ఇలా పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. ఇలా డ్రేపింగ్ చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా కట్టుకోవచ్చు. ఫంక్షన్స్ అప్పుడు మనకి టైం ఉండదు అనమాట, కరెక్ట్గా కట్టుకోలేం. బాగున్నప్పుడు మామూలుగా కట్టేసుకుంటాం, కానీ ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకు అని అంటే టైం సరిపోదు, అన్నీ కరెక్ట్గా జరగవు కదండి. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసుకుందాం. సో మనకైతే కనుక ఇప్పుడు పళ్ళు అయితే కనుక రెడీ అయిపోయిందండి. పళ్ళు ఐరన్ కూడా చేస్తాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఐరన్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక పార్ట్ని మనం చేసుకుందాం అన్నమాట. ఈ చెస్ట్ పార్ట్ని కూడా మనం ఒకసారి చేసుకుందామండి. పళ్ళు అయితే కనుక ఎగ్జాక్ట్లీ రెడీ అయిపోయింది, మీకు కనిపిస్తుందండి పళ్ళు. ఈ పళ్ళు ఆ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకోవాలన్నమాట అండి. ఆ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తే ఇంకా శారీ కత్తిలా ఉంటుందన్నమాట అండి. నేనైతే ఫస్ట్ మళ్ళీ ఐరన్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ శారీ కొంచెము మెత్తగా కొంచెము జారిపోతుంది అనమాట అండి. అందుకే అన్నిసార్లు చేసి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. మనకి 3 పిన్స్తోని మెజర్మెంట్ చూసారు కదండి, ఓన్లీ 3 పిన్స్ చాలు. ఇక్కడ స్టెప్ దగ్గర, ఇక్కడ మన కుర్చీల పార్ట్ దగ్గర, తర్వాత ఏంటంటే ముందు మనము లోపల పార్ట్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ నేను ఐరన్ చేసుకున్న తర్వాత చాలా భయం వేసిందండి. ఐరన్ బాక్స్ పెట్టేసి ఈ స్టెప్స్ ఇవన్నీ ఈ కుర్చీలు సర్దేటప్పటికి హీట్ ఎక్కిపోయింది అనమాట. యాక్చువల్లీ ఈ ఐరన్ బాక్స్ కాదండి, వేరే ఐరన్ బాక్స్ ఉంటుంది, దానికి స్ట్రీమ్ కూడా ఉంటుంది అనమాట, అది వాడాలి. నేనైతే ఇంకా అంతగా ఇంకా డెవలప్ అవ్వలేదు కనుక నా ఐరన్ బాక్స్తోనే, కానీ ఏంటంటే ఇది పెట్టేసి నేను అలా వదిలేసాను అనమాట అండి. ఇక చిన్నది ఉంటే కాలిపోయిందండి, ఇంకేమైనా ఉందా కాలిపోయిందంటే కస్టమర్ నుంచి నాకు
కొత్త చీర కొనివ్వాల్సిందే. దానికన్నా ముందేంటంటే, ఆ ఉదయమే నేనివ్వాలి. ఈరోజు సండే ఫంక్షన్‌లోకి నేనివ్వాలన్నమాట. ఆ వీడియో కూడా పెడతాను. తను ఎలా కట్టుకుందో ఏంటనన్నది. యాక్చువల్లీ మా ఇంటికి వచ్చేస్తే నేనే కట్టేసి ఇచ్చేదానండి. నేను మేకప్ గాని, ఇది గాని నాకు చాలా ఇష్టం చేయడం మాట చిన్నప్పటి నుంచి కూడాను. సో, తనకేంటంటే టైం లేదన్నమాట. అందు గురించి తను రాలేదు. శారీకి పంపించాను నేనే మాట అండి. సరే ఇలాగ ఇంకా కుర్చీల పార్టీ. కుర్చీలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కుర్చీలు కరెక్ట్‌గా నించుంటే అసలు ఈ శారీకి గాని డ్రేపింగ్ చేయకపోతే కుర్చీలు అసలు నించోవండి. ఎందుకంటే ఇందులోని సిల్క్ ఎక్కువగా ఉందన్నమాట. సో, జారిపోతుందన్నమాట అండి. మెత్తగా ఉంది కానీ సిల్కీగా ఉండడం వల్ల జారిపోవడం వల్ల కొంచెం అయితే కనుక కుర్చీల దగ్గర టైం పట్టిందన్నమాట. ఈ కుర్చీలు కూడా చిన్నవిగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అమ్మాయిల్లాంటి వాళ్ళకి చిన్నవిగా తీసుకుంటే అది లెహెంగాలా కనిపిస్తదన్నమాట అండి. అగో చూసారు కదా కుర్చీలు ఎక్కువొస్తాయి. ఇక తను సర్దుకోలేదంట. ఇంకా సర్దిన తర్వాత ఇంకా చాలా బాగుంది. అది నేనైతే మా ఇంటికి పక్కనే అనుకోండి నేను సర్దేసి చక్కగా కట్టేసి ఇచ్చేస్తానన్నమాట. నాకు అలాంటి ఏం ఫీలింగ్ ఉండదండి. ఇదైతే కనుక నేను కుర్చీలు కూడా నీట్‌గా సర్దేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకున్నాననమాట అండి. ఇందులోని ఐరన్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అండి. ఎందుకంటే మనకి క్లయింట్స్ కొత్త శారీస్ ఇస్తారు కదా! ఏ చిన్న ఇదైనా సరే మెయిన్ కొనివ్వడము, ఇవ్వడం అన్న తర్వాత మాట పడతాం కదండీ! మాట పడకూడదు. మనం అందుకే చాలా జాగ్రత్తగానే నేను చేసినట్లుగా మీరైతే మిస్టేక్ చేయకండి. ఐరన్ బాక్స్ అప్పటికప్పుడు పెట్టి మళ్ళీ ఆపేయడం చేయండి. అలా హీట్‌లో మాత్రం ఉంచకండి. దేవుడి దయ వల్ల శారీకైతే ఏమవ్వలేదు. సో, కుర్చీల పాటు కూడా పిన్ పెట్టేసుకున్నాను. ముందు వెనకాలన ముందు పైన కిందన కూడా. ఆ తర్వాత దాన్ని బ్యాక్ చేయాలన్నమాట అండి. ఎప్పుడు కూడా ఆహ్, చీర ఫ్రంట్ పార్ట్ నుంచి మడత ఎప్పుడు పెట్టకూడదు. బ్యాక్ పార్ట్ నుంచి అది కుర్చీల పార్ట్ నుంచి తీసి అటు ఇటు ఉన్నదాన్ని ఇలాగ మనం ఫోల్డింగ్‌లోని బాక్స్ ఫోల్డింగ్ వస్తేనే దానికి అందం మాట అండి. క్లయింట్‌కి మనం ఇచ్చినప్పుడు బాక్స్ ఫోల్డింగ్‌లో ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చూడటానికి బావుంటుందన్నమాట. సరే ఇది 2 రకాలుగా మనం బాక్స్ ఫోల్డింగ్ పెట్టుకోవచ్చు మాట అండి. కానీ నేనైతే ఈ రకంగా పెట్టానన్నమాట. సో, కింద నుంచి ఏంటంటే మనము బ్యాక్ సైడ్ అంటే లోపల భాగం నుంచి బాక్స్ ఫోల్డింగ్‌కి స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి అటు ఇటు మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలన్నమాట. లోపల పార్ట్ కనుక కొంచెం నలిగినా సరే ఏం కనిపించదన్నమాట అండి. ఎందుకంటే ఇలాంటి శారీస్‌కి అస్సలు కనిపించదు. ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసేసి ఇస్తే క్లయింట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట అండి. అబ్బా! ఎంత బావుందని చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఇలా చూసారు కదా! ఫైనల్‌గా ఎంత బా వచ్చిందో. కుర్చీలు చూడండి. మీరు కుర్చీలు పెట్టుకునేటప్పుడు అండి అన్నీ ఒక్కలాగే ఒకే చోట పెట్టేయకండి. కొంచెం చిన్న గ్యాప్‌కి ఇచ్చుకుంటూ పెట్టుకున్నారనుకోండి అవి ఎలా వస్తుందంటే లెహెంగా టైప్‌లోని మనకి కుర్చీలు వస్తాయి. చూడండి ఇక్కడ ఎన్ని కుర్చీలొచ్చాయి దగ్గర దగ్గర 9, 11 వరకు వచ్చాయండి. అవన్నీ కూడా ఇలాగ గ్యాప్ ఉంచుకొని పెట్టుకుంటే ఇలా నించుంటాయన్నమాట. మనం నడిచినప్పుడు ఇలా వదులుతాయి కదండీ! అప్పుడు చాలా అందంగా కనిపిస్తదన్నమాట. ఇదే ట్రిక్ అండి ఇంకేమీ లేదండి. మనం మన వరకు మన శారీస్‌ని ఇలా పెట్టుకుంటే పండగలప్పుడు అలాగే ఫంక్షన్స్ అప్పుడు కూడా గాబరా మన ఇంట్లో ఫంక్షన్ అయితే అనుకోండి మనం చీర కట్టుకోవడం ఎంత దరిద్రంగా కట్టుకుంటాం నాకైతే అసలు రాదన్నమాట. అందుకే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా ఎలాగంటే అలా కట్టేసుకుంటారన్నమాట. నేను ఫంక్షన్‌కెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టాలందరూ చెప్తున్నారన్నమాట అండి. "ఈరోజు మా పాప ఇంత తొందరగా చీర కట్టేసుకుందేటా అని అనుకున్నాను. ఫోల్డింగ్ మీరు చేశారంట సూపర్‌గా ఉందండి. చాలా బా వచ్చిందండి." మీరే చూసేయండి ఫైనల్ లుక్. ఇదండి. తినైతే కనుక మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట అండి.